కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన 2018 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు తీసుకొని వచ్చాం. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, 2018 రామన్ మెగ్సెసే అవార్డు పొందిన భారతీయులు ఎవరు? ఆన్సర్ భారత్ వాట్వాని, సోనం వాంగ్చుక్. ప్రపంచ జనాభా దినం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూలై 11. ఐఏఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఏ పోటీలో హిమాదాస్ బంగారు పతకం గెలిచింది? ఆన్సర్ 400 మీటర్ల పరుగు పోటీలో. ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి అగ్ని 5 పరిధి ఎంత? ఆన్సర్ 5000 కిలోమీటర్లు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రచురించిన 2018 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల విపత్తు నిర్వహణ కోసం రైమ్స్తో ఒప్పందంపై సంతకం చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిశా. ప్రభుత్వము పన్ను విధించదగిన నియంత్రిత క్రీడల్లో జూదం మరియు బెట్టింగ్ అనుమతించాలని ఎవరు నేతృత్వం వహిస్తున్న లా కమిషన్ ప్రతిపాదించింది? ఆన్సర్ జస్టిస్ బల్బీర్ సింగ్ చౌహాన్. 2018 బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ జోహాన్స్బర్గ్, దక్షిణాఫ్రికా. 2018 ఫీల్డ్స్ పతాకాన్ని సాధించిన భారతీయ ఆస్ట్రేలియన్ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ అక్షయ్ వెంకటేష్. 2018 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కరోలినా మారిన్. ఇటీవల మరణించిన మాజీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ కోఫీ అన్నన్. షాంఘై సహకార సంస్థ పీస్ మిషన్ సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది? ఆన్సర్ చెల్యాబిన్స్క్, రష్యా. జాతీయ పౌర రిజిస్ట్రీ యొక్క తుది ముసాయిదాను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఆన్సర్ అస్సాం. ఇటీవల యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో స్థానం సంపాదించిన బయోస్ఫియర్ రిజర్వ్ పేరు ఏమిటి? ఆన్సర్ కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్. ఆహారాన్ని ఉచితంగా అందించే మతపరమైన లేదా చారిటబుల్ సంస్థలకు సిజిఎస్టీ మరియు ఐజిఎస్టీలను తిరిగి చెల్లించే లక్ష్యంతో భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి? ఆన్సర్ సేవా బోస్ పథకం. 325 కోట్ల విలువ. 2017 అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డు ఎవరు పొందారు? ఆన్సర్ భర్తృహరి మెహతాబ్. ది రూల్ బ్రేకర్స్ అనే పుస్తకం ఎవరు రాశారు? ఆన్సర్ ప్రీతి షెనాయ్. 4వ బిమ్స్టెక్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ కాఠ్మండు, నేపాల్. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం 2018 మానవ అభివృద్ధి సూచికలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ నార్వే. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ట్యాగ్లైన్ ఏమిటి? ఆన్సర్ ఆప్కే బ్యాంక్ ఆప్కే ద్వార్. భారతదేశం యొక్క 100వ విమానాశ్రయం ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ పాక్యాంగ్, సిక్కిం. 2018 ఆసియా క్రీడల్లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? ఆన్సర్ 8. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ అరీఫ్ అల్వీ. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి ఎంత? ఆన్సర్ 10,000 రూపాయలు. ఏ ఎన్నికల కోసం నోటా ఎంపిక అందుబాటులో లేదు? ఆన్సర్ రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.